ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాక్యము, మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయుదుననుకొనెను. ఆదికాండము 2వ అధ్యాయము 18వ వచనము. దెన్ ద లార్డ్ గాడ్ సెడ్, ఇట్స్ నాట్ గుడ్ that the man should be alone. I will make him a helper fit for him. Genesis chapter 2 verse 18. ఈ రోజుకు గాను దయగల దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు మన గురించి ఆలోచించే ఆలోచన ఎంతో గొప్పది, విలువైనది. ఆయన ప్రతి ఆలోచన మనకు మంచి చేసేదిగానే ఉంటుంది, మనకు అభివృద్ధికరంగానే ఉంటుంది. అనేక మంది ఈ రోజున దేవుని మాటను వ్యతిరేకిస్తూ వారికి నచ్చినట్లు, వారికి ఇష్టం వచ్చినట్లు వారు జీవిస్తున్నారు. అనగా పవిత్ర గ్రంథము అయినటువంటి దేవుని వాక్యమును అనుసరించడం లేదు. కొత్త కొత్త పద్ధతులు సృష్టిస్తూ ఇది మాకు ఫ్రీడమ్ అండి, ఇది మా హక్కు అని ఎంతో మంది యువత పాడైపోతున్నారు. ఎందుకు ఈ మాటలు చెబుతున్నారు అంటే, ఈరోజు వాక్య భాగములో మనము నిశ్చితంగా గమనించినట్లయితే గొప్ప మాటలు దేవాతి దేవుడు మనకు సెలవిస్తున్నాడు. సృష్టి క్రమాన్ని ఆయన ఎలాగూ చేశాడు, అలా ఇప్పుడు ఉందా? సృష్టి క్రమాన్ని మారుస్తున్న వారు ఉన్నారు. ఇలానే ఎందుకు జీవించాలి, ఇలానే ఎందుకు ఆలోచించాలి అని తమ సొంత జ్ఞానము చేత తప్పిపోతున్నారు, పాపములో పడుతున్నారు. దేవుడు చేసిన ఈ సృష్టి క్రమంలో అన్నిటినీ నిర్మించిన తరువాత ఆదాము కోసం ఒక సాటి అయిన సహాయము కావాలనుకున్నాడు దేవుడు. ఎందుకండి అంటే వాక్యం సెలవిస్తుంది, నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదు అని. అవునండి, నరుడు అంటే కేవలం ఒక మగవారి గురించే కాదు, మగవారైనా ఆడవారైనా ఒంటరిగా ఉండడం మంచిది కాదు. ఎవరిదో ఒకరి సహాయము తప్పకుండా మనిషికి కావాలి. అది మరచిపోయిన అనేక మంది ఈ రోజున ఒంటరిగా జీవించుటకు సిద్ధపడుతున్నారు. మాకెవరు లేకపోయినా పర్వాలేదండి, కావలసిన డబ్బు ఉంది, ఆస్తులున్నాయి అనుకుంటున్నారు. కానీ అవి అన్ని సమయాలలో ఉపయోగపడవు. వాటి వలన అవసరాలు తీర్చబడతాయేమో కానీ మనశ్శాంతి, సమాధానము, సహవాసము ఉండదు. ఈ రోజున యువత అనేక మంది పెండ్లి కానీ మోడుబారిన జీవితం కలిగి ఉంటున్నారు. డబ్బు సంపాదనే ధ్యేయంగా మంచి ఉద్యోగం పొందుకోవడమే అదేదో భాగ్యంగా, ఆ ఉద్యోగము లేకపోతే లైఫ్ ఎందుకు, వేస్ట్ అన్నట్లుగా ఫీల్ అవుతున్నారు. తల్లిదండ్రులు కూడా వారిని ఒప్పించడానికి ప్రయత్నం చేయడం లేదు. సెటిల్ అయ్యాక వివాహం చేసుకుంటాడులేండి, జాబ్ వచ్చాక మ్యారేజ్ చేస్తామండి అని తల్లిదండ్రులు కూడా వారిని ఒప్పించడానికి ప్రయత్నించడం లేదు. సెటిల్ అయ్యాక వివాహం చేసుకుంటాడులేండి, జాబ్ వచ్చాక మా పాపకి మ్యారేజ్ చేస్తామండి అని వంతపాడే తల్లిదండ్రులు ఉన్నారు. సెటిల్ కావద్దు, జాబ్ సంపాదించొద్దు అనడం లేదు, కానీ ఏ ఏజ్కి సెటిల్ అవుతున్నారు అది ముఖ్యం. వయస్సు దాటిపోయాక, సమయం వృధా అయ్యాక సెటిల్ అయినా పెద్ద ఉపయోగం లేకపోవచ్చు. మనము ఆదాము విషయాన్నే ఆలోచిస్తే, ఆదాము మంచిగా సెటిల్ అయ్యాడు, ఏ కొదువ లేదు, కావాల్సిన ఆహారము ఏదేను వనంలో ఉంది. అయినా సరే దేవుడు ఆదాముకి సాటి అయిన సహాయము కావాలి అంటున్నాడు. ఎందుకు అంటే ఒంటరిగా ఉండడం మంచిది కాదు, ఏ రకంగానూ మంచిది కాదు. కొంతమంది ఒంటరిగా లేకుండా కుక్క పిల్లల్ని, జంతువుల్ని పెంచుకుంటారు, పిల్లలుగా భావిస్తారు. వాటి కోసం చాలా డబ్బు కూడా వృధా చేస్తారు. మూగ జీవాలను ప్రేమించడం తప్పు కాదు, కానీ అవి మనిషికి సాటి అయిన సహాయము కాదు అని దేవాతి దేవుడు చెబుతున్నాడు. మొదటిగా దేవుడు సమస్త పశువులను, భూ జంతువులను ఆదాము దగ్గరికి రప్పించినప్పుడు వాటిలో ఏదైనా ఆదాముకు హెల్ప్ఫుల్ గా ఉంటుందా అని చూస్తే అవేవి ఆదాము మైండ్ సెట్ కి, అనగా మనిషి మైండ్ సెట్ కి మ్యాచ్ అవ్వలేదు. తరువాత హవ్వను దేవుడు చేశాడు, అనగా ఒక మనిషికి ఇంకొక మనిషే సహాయం. తప్పక ఒక మనిషి మరొక మనిషిపైనే ఆధారపడాలి, అంతేగాని కుక్క పిల్లల్ని, పిల్లి పిల్లల్ని, ఇంకా రకరకాల జంతువుల్ని పెంచుకుంటామండి, అలాగే జీవితాంతం ఉంటాము అంటే అది మూర్ఖత్వమే అవుతుంది. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ మాటలు వింటున్న తల్లిదండ్రులైనా, యవ్వన బిడ్డలైనా,
ఏ సమయానికి ఏది జరగాలో ఆ సమయానికి దానిని జరిగించండి. వాయిదా వేసుకుంటూ వెళ్ళిపోకండి. మీరు ఒంటరిగా ఉండాలని దేవుడు కోరుకోవడం లేదు. సాటి అయిన సహాయమును దేవుని చిత్తము ద్వారా ప్రార్థించి పొందుకోండి. ఎందుకంటే ఒంటరిగా ఉండాలి అనుకోవడం ఏమాత్రం మంచిది కాదు. చివరకు ఏదో ఒక రోజు పశ్చాత్తాపడాల్సి వస్తుంది. కాబట్టి దేవుని మాటను గౌరవించి వాక్యమును బట్టి ముందుకు సాగు. నీవు ఆశీర్వదింపబడతావు. దేవుడి ఈ మాటలను దీవించి మన హృదయములో ఫలింపచేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడైన దేవా, మహాగణుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, గొప్ప తండ్రి, మీ యొక్క ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి మీకు కోట్లాది కోట్ల స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. అద్భుతాలు జరిగించువాడవు తండ్రి, ఆశ్చర్యకరుడు, ప్రేమామయుడు తండ్రి, మీకు స్తోత్రాలు. ఈ రోజున తండ్రి వాక్యము ద్వారా మీరు సూటిగా తేటగా మాతో మాట్లాడినందుకు వందనములు. అవును ప్రభువా, నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని, వాటికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేసిన దేవా మీకు స్తోత్రములు. ఆదాము ఒంటరిగా ఉన్నప్పుడు అవ్వను మీరు వారికి సాటి అయిన సహకారిగా అనుగ్రహించారని, మనిషే సాటి అయిన సహకారని తండ్రి వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని ఎంతగానో సరిచేసినందుకు స్తోత్రాలు. ఈ రోజున ఎందరైతే బిడ్డలు ప్రభా మరి ఒంటరిగా ఉంటున్నారో, వివాహము కాని బిడ్డలు ఎందరైతే ఉన్నారో ప్రభా, వారికి సాటి అయిన సహకారిని మీరు వారికి అనుగ్రహించండి. గొప్ప కార్యము వారి పట్ల మీరు జరిగించండి నా ప్రభా. ఎందరైతే బిడ్డలు ఈ రోజున వారికి ఉన్న కష్టాలను బట్టి, వారికి ఉన్న శ్రమలను బట్టి అయ్యా దుఃఖముతో ఉన్నారో, వేదనతో ఉన్నారో ప్రభా, గుండె పగిలిన స్థితిలో ఉన్నారో ప్రభా, కన్నీరు కారుస్తున్నారో, ప్రతి బిడ్డ కన్నీటిని తుడవండి, నాట్యంగా మార్చండి. గుండె చెదిరిన వారిని నేను బాగు చేస్తానంటున్నారు, వారి గాయములను కడతానంటున్నారు, సహాయం చేయండి. ఎందరైతే బిడ్డలు ప్రభా అయ్యా మిమ్మల్ని నమ్ముకొని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నారో, ప్రతి బిడ్డకు ఉన్నటువంటి ఆర్థిక సమస్యలు, అప్పుల భారాలు అన్నిటి నుంచి విడుదల దయచేయండి. అప్పు తీసుకునే వారిగా కాదు గానీ అప్పు ఇచ్చే బిడ్డలుగా వారిని ఆశీర్వదించండి. తలగా ఉంచుతాను గానీ తోకగా ఉంచునన్న మీ వాగ్దానము వారి జీవితంలో మీరు నెరవేర్చండి. అదేవిధంగా ఉద్యోగ సమస్యలను కొట్టివేయండి. మంచి ఉద్యోగము బిడ్డలకు మీరు అనుగ్రహించండి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలకు ప్రభా మీ యొక్క జ్ఞానాన్ని దయచేయండి నా ప్రభా. అయ్యా అదేవిధంగా నా ప్రభా చిన్న బిడ్డలందరినీ మీరు కాచి కాపాడండి. యవన బిడ్డలందరికీ మీరు తోడుగా ఉండండి. యవన వయసులో అయ్యా మీ కాడిని మోసే భాగ్యము ప్రతి బిడ్డకు మీరు అనుగ్రహించండి. అదేవిధంగా నా ప్రభా ఎందరైతే బిడ్డలు ఇంటర్వ్యూలకు వెళ్తున్నారో వారికి మీరు సహాయం చేయండి. మీ జ్ఞానం ఇచ్చి వారిని నడిపించండి నా ప్రభా. అయ్యా పగలు మేఘ స్తంభముగా, రాత్రి అగ్ని స్తంభముగా అయ్యా నీ బిడ్డలైన వారిని మీరు నడిపించారు ప్రభా. అదేవిధంగా బిడ్డలకున్న ప్రతి అవసరతను, అక్కరను మీరు తీర్చమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి. ఏ విషయంలో కొదువ లేకుండా, ఏ విషయంలో కొరత లేకుండా ప్రభా మీ యొక్క సహాయాన్ని పొందుకొని తండ్రి మీకు లోబడేటువంటి మనసును ప్రతి ఒక్కరికి దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం. వారి చేతుల కష్టార్జితాన్ని మీరు ఆశీర్వదించండి. నిశ్చయముగా మీ చేతుల కష్టార్జితం మీరు అనుభవించదరన్న వాగ్దానం వారి జీవితంలో మీరు నెరవేర్చండి. బిడ్డలు బిజినెస్ చేసుకుంటుండగా బిజినెస్ లో మీరు తోడుగా ఉండండి నా ప్రభా. అయ్యా వారికి ఉన్నటువంటి నష్టాలన్నింటినీ లాభంగా మార్చమని బ్రతిమిలాడుకుంటున్నాం. అదేవిధంగా నా తండ్రి ఎందరైతే బిడ్డలు ఈ రోజున నా తండ్రి అయ్యా చెప్పుకోలేనటువంటి కష్టముతో, విరిగి నలిగిన హృదయముతో ఎందరైతే మీ సన్నిధిలో మొరపెడుతున్నారో వారి యొక్క మొరను మీరు ఆలకించమని తండ్రి వేడుకుంటున్నాం తండ్రి. అవును ప్రభా, కన్నీరు తుడిచే దేవుడు, కష్టాల నుంచి విడిపించే దేవుడు ప్రభా మీకు స్తోత్రములు. ఈ రోజున ఎందరైతే బిడ్డలు ప్రభా మరి తండ్రి ప్రయాణాల్లో ఉన్నారో వారి యొక్క ప్రయాణం అంతటినీ సుఖముగా, సౌఖ్యముగా జరుగునట్లుగా కృప చూపించండి. దేశాన్ని, అధికారులందరికీ మీరు తోడుగా ఉండండి. సువార్థికులను మీరు బలపరచమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి. మరి తండ్రి చిన్న బిడ్డలందరికీ మీరు తోడుగా ఉండండి. యవ్వన వయసులో ప్రభా బిడ్డలు ఎటువంటి డ్రగ్స్ కి ఎడిక్ట్ అయిపోకుండా ప్రభా, అయా చెడు వ్యసనాలకు బిడ్డలు ఎడిక్ట్ అయిపోకుండా, గేమ్స్ ఎడిక్షన్ కి మరి తండ్రి అయా మరి తండ్రి వారు అలవాటు పడిపోకుండా తండ్రి మీరే వారిని సరిచేయండి అయ్యా, మీరే వారిని బలపరచండి ప్రభా. అయా ప్రతి బిడ్డకు మీరే తోడుగా ఉండి నడిపించి బలపరిచి స్థిరపరచమని తండ్రి. అదేవిధంగా నా ప్రభా ఎందరైతే బిడ్డలు దైవ సేవకులుగా ఉన్నారో వారందరికీ మీరు తోడుగా ఉండమని, అయా సువార్థికులందరినీ మీరు బలపరచమని, మిషనరీస్ అందరినీ మీరు దీవించమని అయ్యా. మరి తండ్రి ఎందరైతే బిడ్డలు ప్రభా ఈ రోజున కోర్టు సమస్యలు, ల్యాండ్ సమస్యలతో నలిగిపోతున్నారో వారికి తండ్రి కోర్టు సమస్యలు, ల్యాండ్ సమస్యలు అన్నిటి నుంచి కూడా విడుదలను అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటూ తండ్రి ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటినీ మీ పాద సన్నిధిన చేర్చుకోమని మా నాథుడు, సర్వశక్తిమంతుడు, సర్వాధికారి అయిన నజరేయుడైన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.
ఈరోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకుంటున్న వారందరినీ కూడా దేవుడు దీవించి సకల మేలులతో, సకల ఆశీర్వాదములతో, కృపాక్షేమములతో, శాంతి సమాధానముతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి ఫలింపచేయునుగాక.